ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న ఈ 3 నెంబర్‌లో ఒక నెంబర్‌నైతే చూస్ చేసుకోండి. ఎవరి పేరైతే తలుచుకుని ఈ నెంబర్ చూస్ చేసుకున్నారో, ఇక వాళ్ళ హృదయంలో మీకోసంగా ఏముంది, మీకోసంగా ఏం ఆలోచిస్తున్నారో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా ఈరోజు మనమైతే తెలుసుకుందామండి. ఈరోజు మీ ముందు 3 అంకెలైతే ఉన్నాయి కదండీ. 1, 2, 3. ఈ మూడిటిని జాగ్రత్తగా పరిశీలించండి. ఏ వ్యక్తి గురించైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో అది మీ ప్రేమికులు కావచ్చు, లేదంటే భార్య కానీ, భర్త కానీ, రిలేటివ్స్ కానీ, చుట్టుపక్కల ఉన్న నైబర్స్ కానీ, ఇలా ఎవరి గురించి అయితే మీరు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారో వాళ్ళ పేరు మనసులో తలుచుకొని ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఆయన రూపాన్ని స్మరించుకొని ఈ మూడిట్లో ఒకటి చూస్ చేసుకోండి. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఇది మీరు ఒక్కరి గురించే కాదండి, ఇద్దరు ముగ్గురు గురించి కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఈరోజు 3 నెంబర్స్ తీసుకొచ్చాం కాబట్టి ముగ్గురు పేర్లు అనుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ చూస్ చేసుకొని మీరు ఈ రీడింగ్ అయితే జాగ్రత్తగా వినండి. ఇది జనరల్ రీడింగేనండి, అందరికీ కూడా కనెక్ట్ అవ్వాలని ఏం లేదు కాబట్టి ఇది మీరు ఎంటర్టైన్మెంట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. ఒక్కసారి ఓం నమ శివాయ అనుకుని ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందు మొదటి నెంబరు. ఈ మొదటి నెంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో, ఇక మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని చూసి మీరు చాలా అర్థం చేసుకునే వ్యక్తి అని భావిస్తున్నారు. మీరు చాలా శాంతమైన వ్యక్తి అవుతారు. అంటే మీ స్వభావం అలాంటిది. ఎక్కువ మందితో మాట్లాడడం లేదా ఎక్కువ మంది స్నేహితులను చేసుకోవడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. ప్రతి విషయాన్ని ఆలోచించి చేసే వ్యక్తి అవుతారు మీరు. ఏ విషయంలోనూ తొందరపడి అడిగేరు. మీకోసం ఇక్కడ ఒక మంచి ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఈ వ్యక్తి మిమ్మల్ని చూసి మీరు ఎవరిపైన సులభంగా నమ్మకం పెట్టుకోరని భావిస్తున్నారు. మీరు మీ అనుభవాల ఆధారంగా జీవితంలో మీకు ఏం జరిగింది, ఎవరితో ఎలాంటి సంబంధాలు నడిపారు, ఎవరెవరు మీ జీవితంలో ఉన్నారు, ఆ ఆధారంగానే వ్యక్తులను తీర్పు చేస్తారు. మీ స్వభావం చాలా శాంతంగా ఉంటుంది. మీరు చాలా త్వరగా ఎవరితోనూ స్నేహం చేయరు. సరిగ్గా చాలా శాంత ప్రేమైన వ్యక్తిగా మీరు కనిపిస్తున్నారు. ప్రకృతి మీకు చాలా ఇష్టం. జీవ జంతువులు ఇష్టం. మీ సొంత ప్రపంచంలో ఉండడం మీకు ఇష్టం. ఒంటరిగా ఉండడం కూడా మీకు ఇష్టమే. ఎక్కువ గుంపులు రద్దీగా ఉండే చోట్లకు వెళ్ళడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. మీ జీవితంలో చాలా పోరాటాలు చూశారు. అందుకే మీ వ్యక్తిత్వం అంత శాంతంగా ఉంది. ఎక్కువ మందితో మాట్లాడడం మీకు ఇష్టం లేదు. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే ఈ సమయంలో మీ పర్సన్ ఈ విషయాలను చూస్తున్నారు. మీకు ఇంకా జీవితంలో విజయం రాలేదు. మీరు విజయవంతం కావాలనుకుంటున్నారు. ప్రస్తుతం మీరు మీ సమయాన్ని మీతోనే గడుపుతున్నారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటున్నారు. మీ లక్ష్యాలను అర్థం చేసుకుంటున్నారు. మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నారు. మీరు మీలోనే బిజీ అయిపోయారు. మీరు ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఉండడం మీకు ఇష్టంగా ఉంది. ఈ సమయంలో మీ పర్సన్ మిమ్మల్ని ఈ ఎనర్జీలో చూస్తున్నారు. మీరు ఇప్పుడు దుఃఖంలో ఉన్నారని, ఒంటరిగా ఉన్నారని, మీలోనే ఉన్నారు అని చూస్తున్నారు. కానీ రాబోయే కాలం మీకు చాలా బాగుంటుంది. మీ జీవితం పెద్ద మార్పును ఎదుర్కొంటుంది. మీ పర్సన్ మీలో ఇది చూశారు. మీ ప్రవర్తనలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అలానే మీరు హఠాత్తుగా మారిపోయారని వాళ్ళు గమనించారు. గతంలో మాట్లాడడం ఇష్టపడేవారు హఠాత్తుగా చాలా శాంతంగా మారిపోయారు. ఒంటరిగా ఉండడం ఇష్టపడడం మొదలుపెట్టారు. బహుశా మీ గురించి ఆలోచిస్తున్నారేమో అని వాళ్ళకు అనిపిస్తుంది. ఇది సరైందా లేక తప్ప అన్నది మీ మనసుకే వదిలేస్తున్నాను. కానీ ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారని, దుఃఖంతో ఒంటరిగా ఉన్నారని కాదు, మీరు సంతోషంగా ఉన్నారు. ఒంటరిగా ఉన్నా సరే ఈ సమయంలో చాలా హాయిగా సంతోషంగా ఉన్నారు. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఈ రీడింగ్ మీ అందరికీ కూడా నచ్చింది, అలానే కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. ఇక రెండవ నెంబర్. ఎవరైతే రెండవ నెంబర్ చూస్ చేసుకున్నారో, మీరు ఎవరినైతే తలుచుకుని ఈ నెంబర్ తాకారో, ఇక వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇలా అన్నీ కూడా మనం తెలుసుకుందామన్నమాట. వాళ్ళు మీ గురించి కూడా ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాలని చాలా ఆరాటపడుతూ ఉన్నారు. అవును, మీ పర్సన్ ఇప్పుడు ఈ సమయంలో ఆలోచిస్తున్నారు.
మీరు మీ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఏ విషయంలో కూడా మీకు కొరత కానీ దిగులు కానీ ఏమీ లేదు. ఇక మీరు మిమ్మల్ని పర్ఫెక్ట్గా చూస్తున్నారు. మీ జీవితంలో మీరు కోరుకున్నదంతా కూడా మీరు పొందారు. చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మీ దగ్గర ప్రతి వ్యక్తి కలలు కంటాడు. అలాంటి ప్రతి వస్తువు ఉంది. ఈ సమయంలో మీకు చాలా అందమైన కాలం సాగుతుంది. గోల్డెన్ టైం అనేది ఇప్పుడు చెప్పుకోవచ్చు. అలాంటి సమయం మీ జీవితంలో వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు మిమ్మల్ని చాలా బాగా సిద్ధం చేసుకుంటున్నారు. మీ డ్రెస్ సెన్స్ అనేది చాలా బాగుంది. షాపింగ్ చేస్తున్నారు. మీకోసంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. మీపై ఖర్చు చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు లేకపోయినా సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. మీ జీవితంలో ఈ సమయం చాలా బాగా సాగుతోంది. మీ పార్ట్నర్ మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. మీరు ఈ సమయంలో ఖర్చు చాలా పెంచేశారు. చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. మీ దగ్గర డబ్బులు చెట్టు వచ్చినట్టుంది. అలా డబ్బులు ఖర్చు చేస్తున్నారని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఇది తప్పనిసరిగా మీకు చాలా మంచి స్నేహితులు ఉండాలని కాదు. మీరు ఎవరి కోసమైనా ఎంచుకున్నా ఆ వ్యక్తి మిమ్మల్ని ఇలా చూస్తున్నారు. మీరు చాలా భాగ్యవంతులు. మీకు ఏ విషయంలోనూ కొరత లేదు. మీరు రాణి లాంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో కోరుకునే ప్రతి విషయం మీ దగ్గర ఉంది. మీరు ఎవరి కోసమైనా ఎంచుకున్నా ఈ వ్యక్తి మీ గురించి ఇలానే ఆలోచిస్తున్నారు. సో ఇది అండి 2వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక ఆఖరిది చివరిగా 3వ నెంబర్. మీరు ఏ వ్యక్తి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలో ఏమున్నాయో ఇలా అన్నీ కూడా తెలుసుకుందాం. ఇక వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో జీవితంలో ఎంజాయ్ చేస్తున్నారని, చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు. మీ స్నేహితుల్లో పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ ఎక్కడో బయటికి వెళ్ళి మంచిగా ట్రిప్లంటూ టూర్లంటూ వెళ్ళి తిరుగుతున్నారేమో. మీకు చాలా ప్రత్యేకమైన స్నేహితులతో మీరు సమయం గడుపుతున్నారేమో. ఇక వాళ్ళకంటూ మీరు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని వాళ్ళు అనుకుంటూ బాధపడుతున్నారు. హృదయం తెరిచి నృత్యం చేస్తున్నారు, పాడుతున్నారు, సంతోషాలు జరుపుకుంటున్నారు. ఇక ఈ సమయంలో మీ జీవితంలో ఏ దుఃఖమూ లేదు. మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మీ జీవితంలో అన్నీ బాగా సాగుతున్నాయి. బిజినెస్ అయినా రిలేషన్షిప్ అయినా. ఇక రిలేషన్షిప్ పట్ల మీరు చాలా సీరియస్గా లేరని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఇక మీరు ఎవరి కోసమైతే ఎంచుకున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని చూసి మీరు గంభీరమైన సంబంధంలో బంధితులు కాని వ్యక్తి కాదని భావిస్తారు. మీరు స్వేచ్ఛాయుతమైన వ్యక్తి. స్వేచ్ఛ అంటే మీకు ఇష్టం. ఎవరూ మిమ్మల్ని ఆపడం, నియంత్రించడం మీకు అస్సలు నచ్చదు. ఎవరైనా మీకు ఏం చేయాలి, ఏం చేయకూడదో చెప్పడం మీకు ఇష్టం ఉండదు. కాబట్టి మీరు ఎవరి నియంత్రణలో ఉండడం ఇష్టపడరని, అసలు ఉండలేరని వాళ్ళు చూస్తున్నారు. మీరు వీరితో లవ్ రిలేషన్షిప్లో ఉంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతారా లేదా అనేది చూడండి. ఈ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతారు, కానీ ఏ విషయంలో కూడా గంభీరంగా లేడు. ఎందుకంటే మీరు అలాంటి వ్యక్తి కాదని వాళ్ళకు అనిపిస్తుంది. ఇక వీరికి కావాల్సింది కాస్త కుటుంబ ఆధారిత వ్యక్తి, బంధాల్లో ఉండే వ్యక్తి. కుటుంబం ఏం కోరుకుంటుంది, లైఫ్ పార్ట్నర్ ఏం కోరుకుంటాడు అలా నడిచే వ్యక్తి. కానీ మీలో అలాంటి విషయం లేరని, మీరు అలాంటి వ్యక్తి కాదని వాళ్ళు భావిస్తున్నారు. మీరు స్వేచ్ఛాయుతమైన వ్యక్తి. ప్రతి విషయంలో కూడా స్వేచ్ఛ మీకు ఇష్టం. బట్టలు ధరించే విధానం కానివచ్చు, తినడం, తాగడం, తిరగడం, బిజినెస్ చేయడం అన్నీ కూడా మీ ఇష్టానుసారంగానే చేస్తారు. కాబట్టి ఈ పార్ట్నర్, మీ వ్యక్తి మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. మీరు మీ లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలనుకునే వ్యక్తి వాళ్ళ కోసంగా మీరు చూస్తుంటే మాత్రం ప్రస్తుతం ఈ వ్యక్తి కాస్త గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు వారికి నచ్చిన కుటుంబంలో జీవిత భాగస్వామిగా ఉండాలంటే ఏ లక్షణాలు ఉండాలో ఇక అవి మీలో లభించవని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. సో ఇది అండి 3వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ మూడింటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.